హాయ్ అండి, ఈరోజు వీడియోలో అయితే మనం శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాల గురించి అయితే ఫస్ట్ ఒక వీడియో అయితే షేర్ చేశానండి. ఇది పార్ట్ 2 అనమాట. ఇక మనం మార్నింగ్ లేవడంతో ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత వాకిట్లో ముగ్గులు పెట్టి గడపకైతే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తోరణాలు అయితే కట్టుకోవాలండి. ఇక తర్వాత స్నానం చేసిన తర్వాత అంటే తలస్నానం అయితే చేయాలి. తలస్నానం చేసిన తర్వాత నుదుటిని కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చేతి నిండా అయితే మట్టి గాజులు వేసుకొని అయితే లక్ష్మీదేవికి అయితే పూజ చేసుకోవాలి. ఇంకా లక్ష్మీదేవికి ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు అయితే సాంప్రదాయంగా చీరను కట్టుకొని అయితే పూజ చేస్తే చాలా మంచిదండి. ఇంకా ఎప్పుడైనా అమ్మవారికి పూజ చేసేటప్పుడు అయితే పూలతో పూజ చేసుకోవచ్చండి. లేదంటే కుంకుమతో అయితే శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ అయితే విగ్రహం ఉంటే విగ్రహం దగ్గర అయితే పూజ చేసుకోవచ్చండి. ఈ శ్రావణ మాసంలోనే కాకుండా ప్రతి శుక్రవారం రోజు కూడా లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామావళి, శ్రీ అష్టలక్ష్మి స్తోత్రము, ఇంకా వీలైతే కనకదార స్తోత్రం అయితే చదువుకోవాలండి. ఇక అలా చదవలేమో అనుకున్న వాళ్ళైతే ఫోన్లో కానీ లేదంటే టీవీలో కానీ ప్రతి శుక్రవారం రోజైతే మ్యాక్సిమం టీవీలో కూడా వస్తూ ఉంటాయండి. ఫోన్లో కానీ టీవీలో అయినా పెట్టుకొని అయితే వినొచ్చు. అమ్మవారికి అష్టోత్తరాలు చదివేటప్పుడు అమ్మవారి దగ్గర వేసిన కుంకుమను అయితే మనం నుదుటన పెట్టుకోవడానికి అయితే వాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం.